నా శవం పైన కాషాయ జెండానే కప్పాలి, బీజేపీ కార్యకర్త ఎవరైనా ఇదే కోరుకుంటారు అంటూ బీఆర్ఎస్ గడీల పాలనను బద్దలు కొట్టింది మేమే అంటూ బీఆర్ఎస్ నొడగొట్టింది రేవంత్ రెడ్డి నేనని చెప్పుకుంటాడు కదా. ఏమో మరి ఇట్లా చెప్తుంటే ఇప్పుడు డౌట్ వస్తుంది. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటా? ఇలా బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంది. పైగా ఇక దొరికిన సుశీల్ రాయ్ ఇలా ఇంటర్నల్ అండర్స్టాండింగ్ వీళ్ళిద్దరు కలిసి పనిచేసిరు, కాంగ్రెస్ గెలిపించడానికి ఆనాడు బీజేపీ కష్టపడ్డది, కావాలంటే ఇదే సాక్ష్యం అని వాళ్ళు అంటారు. ఇప్పుడు బండి సంజయ్ ఆ మాట అనే వరకంటే అంటే వీళ్ళు కలిసే పనిచేసారేమో, అందుకోసం అంత కాన్ఫిడెంట్గా మేమే ఓడించామని చెప్పి అన్నారు అని అంటున్నారు. ఇగో బీఆర్ఎస్ గడిల పాలన బదులు కొట్టింది మేమే. ఎట్లా? 8 మంది ఎమ్మెల్యేలతోనా? ఇట్లా అంటే మళ్ళీ ఫీల్ అవుతారు. ఇక ఇట్లా అంటే బీజేపీలు చూస్తే కామెంట్లు ఫీల్ అయిపోతారు. ఇక 8 మంది ఎమ్మెల్యేలతోని మొత్తం బీఆర్ఎస్ రెడ్డికి పంపించిరా. కనీసం ప్రతిపక్ష హోదాకు సమానంగా కూడా రాలే కదా సీట్లు. అట్లొస్తే అసలు మెజార్టీ రాదనుకో, హంగ్ వచ్చేది. అందులో సగం కూడా రాలే కదా, 40లో సగం 20, 20లో సగం 10, 2 సార్లు అన్నా కూడా రాలే కదా. ఇక 3వ సారి అనమంటే నేను ఏం చేయలేను. కానీ సగం కూడా రానటువంటి సీట్లు ఉండగా, పైగా ఈ రాష్ట్రంలో ఒక 100 నియోజకవర్గాలలో డిపాజిట్ కూడా రాలే. 119 నియోజకవర్గాలలో 100 సీట్లలో అసలు డిపాజిట్ రాలే బీజేపీకి. వాళ్ళు ఓడించమని చెప్తారేంది అని ఇలా బీఆర్ఎస్ కూడా అడుగుతా ఉంది, మీరెట్లా ఓడించిరని. అయితే లేదా మీరిద్దరు ఒకటా అదనే చెప్పాలి, లేదా తలతిక్క మాటల అసలు ఓడించింది ఎవరు? కాంగ్రెస్ కదా, రేవంత్ రెడ్డి కదా అని వాళ్ళు అంటూ ఉన్నారు. ఇగో ఆ కోపంతోనే పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారు. ఎట్లా ఓడించిరో చెప్పాలి. ఓడించిరంటే ఓట్లతో ఓడించిర్రా, సీట్లతో ఓడించిర్రా, మీ స్ట్రాటజీస్తో ఓడించిర్రా, లేకపోతే కవితను అరెస్ట్ చేయడంతో ఓడించినరా? అదన్నా ఉన్నట్టుగా చెప్పాలి. ఇలా ఈయన అంతరార్థం డెఫినెట్గా అర్థమవుతా ఉంది. మేమే కవితను అరెస్ట్ చేయడం వల్లనే ఆ ప్రభుత్వం బదనామయ్యింది, అందుకోసానికే వాళ్ళు ఓడిపోయినరని చెప్పి డైరెక్ట్గా బండి సంజయ్ ఉన్నట్టుగా చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఫేక్ గాల్ ఆరోపణలపై స్పందించనక్కర్లేదు, కొడుకుపై ఆరోపణలు వస్తే పోలీసులకు అప్పగించా మీడియాతో బండి సంజయ్ అంటూ. ఎప్పుడు వచ్చినాయా ఆరోపణలు? ఎన్నడు వచ్చినాయా? కూర్చోబెట్టి పంచాయతీ చేసిందే నువ్వు. ఆ అమ్మాయి తల్లితో కూర్చొని సంగప్ప అనేటువంటి మధ్యలో పెట్టుకొని పంచాయతీ చేసిందే మీరు. పైగా ఫినాయిల్ తాగింది అంటే టేస్ట్ బాగుందా అని అడిగిందంట. ఇది కూడా మనకు వాళ్ళు చెప్పిన ముచ్చట్నే. ఇంకా చాలా ఉన్నాయి. మీ స్థాయి ఎంత అనే కాడి కూడా అర్థం వచ్చేలాగా మాట్లాడి పంపించినటువంటి తమరు ఇలా గొప్పగా నేనే వారం రోజుల పాటు ఇంట్లో దాచిపెట్టి నవ్వుతారు. ఇంకోసారి అంత గట్టిగా అనకు. మళ్ళా అన్న బండి సంజయ్ మీద పడ్డమే. నేను బండి సంజయ్ మీద పడలేదు, తప్పుడు ప్రవర్తన మీద పడుతున్నా, తప్పుడు విధానం మీద మాట్లాడుతున్నా. బండి సంజయ్ గొప్పోడా ఉండొచ్చు, కష్టపడి పైకి రావచ్చు, కానీ కష్టపడి పైకి వచ్చినా కాబట్టి నాకు నచ్చినట్టు తొక్కుట పోతా అంటే ఎవడు ఊరుకోడు. ఇలా నువ్వు చేసినటువంటి కథలకి, నీ మాటలకి ఆ కుటుంబం ఏమైనా అయ్యి ఉంటే అని ప్రజలు అడుగుతా ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 9 రోజుల పాటు దాచిపెట్టుకొని అప్పచెప్పినా అని చెప్తే ఇది అంటారు కదా, చెవిటోడైనా వినడానికన్నా ఇజ్జత్ ఉండాలి. ఇలా నువ్వు మాట్లాడే మాటలు బట్టి ఎట్లా చెప్తావా? అట్లా నేను అప్పచెప్పినా అని. మొదటి రోజు అప్పచెప్తే అప్పచెప్పినట్టు, దొంగను 9 రోజులు ఇంట్లో పెట్టుకొని పైగా బెయిల్ వస్తుందేమో అని తిరిగి తిప్పి చూసి బెయిల్ రాకపోతే ఇక అప్పుడు డిసైడ్ చేసుకొని ఇక తప్పేటట్లేదురా నాయన, సమాజం అంతా ఉంచేటట్టు ఉన్నదని చెప్పి భయపడి అప్పుడు అప్పచెప్పిండని జనం అంటా ఉన్నారు. లేకపోతే అప్పచెప్పకపోతుండే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయనకేం కర్మ, ఆయన ఎట్లా అప్పచెప్తాడా అని అన్నోళ్ళే ఉన్నారు. అయితే ఈయన ఏం చెప్తాడంటే, ఇగో నేను చనిపోయాక నా శవం పైన కాషాయ జెండా కప్పాలన్నది నా చివరి కోరిక. అది నీ కోరిక అయి ఉండొచ్చు, డెఫినెట్గా నీకు ఆ సిద్ధాంతం నచ్చి ఉండొచ్చు. కాంగ్రెస్ వాళ్ళకు కాంగ్రెస్ది నచ్చుతుంది, బీఆర్ఎస్ వాళ్ళకు కేసీఆర్ జెండా నచ్చుతుంది, పింక్ జెండా. ఎవరి జెండా వాళ్ళకి అభిమానం, ఎవరి జెండా అంటే వాళ్ళకి గొప్ప. నాకు గొప్ప అని నీకు జెండా గురించి చెప్పుకోవడం కాదు, ఎవరి జెండా వాళ్ళకి గొప్ప. నీ సిద్ధాంతం నీకు నచ్చొచ్చు, అందరికీ నచ్చాలన్న రూల్ లేదు. కానీ దాన్ని ఏదో గొప్పగా చెప్పుకొని నేను చాలా నిబద్ధతతోనుంటా, నిజాయితీతోనుంటా, పార్టీ మారే పరిస్థితి కూడా ఉండదు, అట్లాంటిది నా మీద ఎట్లా వస్తాయి పుకార్లు అని చెప్పి అంటున్నావు కదా, అక్కడ వరకు బ్రహ్మాండం. మరి కొడుకు తప్పు చేసిండని తెలిస్తే కొడుకుని ఇంట్లో ఎట్లా పెట్టుకున్నావా? బయట ఎట్లా దాచిపెట్టినావా? మరి అది కూడా తప్పని ఎరకలేదా నీకు? ఒక వ్యక్తి తప్పు చేసిండని తెలిసిన తర్వాత, ఆయన పైన ఎఫ్ఐఆర్ అయిన తర్వాత, అది పోక్సో కేసులో అయిన తర్వాత బరాబర్ అప్పచెప్పొద్దా? నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయిన తర్వాత డెఫినెట్గా అప్పచెప్పాలి. కానీ అప్పుడు అప్పచెప్పలేడు, అప్పుడు చెప్పలేదు, తర్వాత చెప్పిండు. దాన్ని గొప్ప అని మాట్లాడుతూ ఉన్నాడు. మేము ప్రశ్నించేది గది, నాకు అవసరం లేదు, మాకు అవసరమే లేదు. మీరు మొత్తం పార్టీలో ఉండరు, ఎప్పటికుంటుర్రి, అందరూ ఉండుర్రి. అసలు బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళని తీసుకోకుర్రి, లోపలికి వెళ్ళి వాళ్ళని బయటకు పోనీయకుర్రి. అది మీ ఇంటర్నల్ పాలసీ అండ్ ఇంటర్నల్ స్ట్రాటజీ. కానీ మేము అడిగేది ఏంటంటే, ఇక్కడ మీరు చేస్తున్నటువంటి పద్ధతి ఏంది, విధానం ఏంది, ఆ లెక్క ఏంది, పత్రం ఏంది, అంతే. ఇగో బీజేపీలో కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్త ఎవరైనా ఇదే కోరుకుంటారు. కార్యకర్తలు బరాబరే ఉంటారు, బీజేపీలో కార్యకర్తలు కరెక్ట్ ఉంటారు. ఇగో నాయకులతోనే వచ్చింది పంచాయతీ అంతా, కార్యకర్తలంతా కరెక్టే ఉంటారు, కానీ నాయకులతోనే వచ్చింది పంచాయతీ. అందుకోసమే
ఇలా నాయకులను తిట్టిపోస్తూ ఉన్నారు బయట జనాలు. ఈవెన్ కార్యకర్తలు వాళ్ళ నాయకుల గురించి ప్లస్ వాళ్ళు మాట్లాడే మాటల గురించి బయట కామెంట్ చేస్తూ ఉంటారు. ఇక చూడండి, కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నాడు, అయితే తాను కొత్త పార్టీ పెడుతున్నానని కేంద్ర కేబినెట్ నుంచి తనను బర్తరఫ్ చేయబోతున్నాననే ప్రచారం కాదు, నిజమే అది. అతి త్వరలో జరగబోయేది అదే. మళ్ళా జర్నలిస్ట్ నరేష్కు చెవులచ్చోళ్ళు చెప్పారు, నరేంద్ర మోడీ వచ్చి చెప్పిండా, అమిత్ షా వచ్చి చెప్పిండా, ఎట్లా ఎరకా వీళ్ళకు బర్తరఫ్ అవుతాడని. అంటే అవుతాడు చూడరు కదా, అవుతాడు కదా. ఆరోపణలు రావడమే కాదు, కేసులు అవ్వడమే కాదు, సెక్షన్లు కూడా యాడ్ అయినాయి. ఇంకో కొత్త సెక్షన్ కూడా యాడ్ అయింది సాయి భగీరథ్ పైన, అలా కొడుకు పైన. సో కొత్త సెక్షన్ ఎందుకు యాడ్ అయిందయ్యా అంటే సాక్ష్యాలను తారుమారు చేయడానికి ట్రై చేసిండు. సో అందుకోసమే ఎట్టి పరిస్థితులల్లో ఈయనకి ఉద్వాసన తప్పదు. ఇది అయ్యేదాకా ఓళ్ళు విడిచిపెట్టారు. ఎందుకు విడిచిపెట్టారు? ఈయన మీద కోపమా? మరి బీసీ నాయకుడు చాలా కష్టపడి అత్యంత ఏమంటారు కదా, బలమైన నాయకుడు కదా మన బీసీల వర్గాల్లో అంటే మాకు కూడా బాధ ఉన్నది. మా బీసీ నాయకుడు బరాబరే, కానీ తప్పు చేస్తే అట్లా వెనకేసుకు రావద్దు కదా అని ఇలా అనేక ఆడికి వచ్చేసారు అందరూ. ఇగో ఫేక్ గాల ప్రచారాలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన బండి సంజయ్. కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సంజయ్ ఆప్ సంఘర్ష్ కరో, హమ్ తుమారే సాథ్ హై అంటూ నినాదాలు చేశారు. అనంతరం సంజయ్తో సెల్ఫీలు దిగారు. అంటే ఇద్దరిని తీసుకొచ్చుకున్నాడా, మొత్తం ఆయన అందరిని మొబిలైజ్ చేసే ప్రయత్నం చేసిండు. కాకపోతే ఖాళీ ఇద్దరే వచ్చారు. ఒకటి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పైడి, ఇంకో ఆయన ఎమ్మెల్సీ అంజిరెడ్డి. వీళ్ళిద్దరిని మాత్రమే ఇక, అంటే మిగతా వాళ్ళంతా ముఖం చాటేసారు, కనిపించలేదు ఎవ్వరు. ఎందుకు వచ్చిన పెంట, ఎందుకు వచ్చిన పంచాయతీ, మళ్ళా ఈయనతో కనబడితే రేపు పొద్దుగల ఆయనది మాకింత అంటుతుందేమో అని. మంచంతో ఉంటే ఇంత మనకు అంటుతుంది, ఏమి మంచి అంటుతుంది. ఏదో అంటారు కదా, తులసి చెట్టు దగ్గర ఉంటే జర దాని, లేదా గంధపు చెట్టు కింద ఉంటే దాని వాసనో దాని ఇంతో కొంత మనకు అంటుతుంది. కానీ ఇక అదేనా పిచ్చి మొక్క కాడనో ఇంకా నన్నో వేరే దగ్గర ఉంటే దాన్ని మనకంటే మనకు పరిశాన్ కదా. సో అందుకే దూరం ఉన్నది నయం ఇప్పుడు అని చెప్పి చాలామంది దూరం ఉన్నారు. ఈయన పదవి అతి త్వరలో పోబోతుందనేది 99% వాస్తవం. మరి నీకు ఎట్లా తెలుసు అంటే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ పక్కా ఉంటుంది. అలా ఇంటర్నల్ పార్టీ నుంచి, పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ నుంచి, ప్లస్ బయట ఆల్రెడీ మీడియాకి లీకులు కూడా వచ్చేసినాయి. ఎందుకంటే పార్టీ ముఖ్యమీడ, వ్యక్తి కాదు. ఎవరైనా ఇలా బండి సంజయ్ అనేటోడు ఒక్కడు పార్టీ కాదు. పార్టీ అంటే అందరి సమ్మిళితం. కాబట్టి ఏం చేయాలి, పార్టీని కాపాడుకోవాలంటే బండి సంజయ్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితి వస్తే పక్కన పెడతారు. పెట్టమని మనం అడగం, పెట్టమని ప్రజలు అడగరు, పెట్టమని ఆ చుట్టుపక్కల ఉండే ఆయన నాయకులు అడుగుతారు, వాళ్ళ పార్టీ నాయకులు అడుగుతారు. అన్న ఇది బాగానే అడుగుతుంది మనకు, రామచంద్రరావు పోయి ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చొచ్చిండట, అది మనకు అంటితే ఇంకెక్కువ అవుతుంది, నాశనం అవుతుంది, కాబట్టి మనం ఇప్పుడే జాగ్రత్త పడి ఆయన పక్కకు పెట్టడం ఉత్తమము అని చెప్పి అనే కాడికి వచ్చిందట. సో ఈయన బర్తరఫ్ మరి అతి త్వరలో ఉందా, మరి ముందర ఉన్నదా, లేకపోతే లేట్ అవుతుందా, ఆయన కేసు విచారణ దశలో అవుతుందా, లేకపోతే కేసు అంటే కంప్లీట్ అయిన తర్వాత అంటే శిక్ష పడ్డానికి అవుతుందా, లేదా ఆయన కడిగిన ముత్యం లెక్క వస్తే ఈయన పదవి ఉంటుందా, ఇట్లాంటి అన్నిటిని కూడా చాలా ఇంట్రెస్టింగ్గా జనాలు రకరకాలుగా వీళ్ళు చెప్పేది వింటారు, వాళ్ళు చెప్పేది వింటారు, అన్ని చెప్పేది వింటారు, మీరు అర్థం చేసుకుంటారు. ఎవడేం చెప్పినా వాడు ఏదో వాని తిప్పల వాడు పడుతుంది, కానీ ఇది వాస్తవం కాదు అని అనుకుంటారు కొంతమంది, ఇదే వాస్తవం అని చెప్పి నమ్మేటోళ్ళు కొంతమంది. ఇట్లా నడుస్తూ ఉంది.